హాయ్ ఫ్రెండ్స్, ఇది న్యూ ఎర్టిగా విఎక్స్ఐ వేరియంట్. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్లో మనకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. సైడ్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫుల్ వీల్ క్యాప్స్ అని వస్తుంది వెహికల్. మనకు ఇండికేటర్స్ మిర్రర్స్కి వస్తాయి. డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఆల్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ వస్తుంది బటన్. మనకు కీతో స్టార్ట్ చేసుకోవాలి. స్టీరింగ్ మీద ఆర్డర్ కంట్రోల్స్ అండ్ కాల్ లిఫ్ట్, కాల్ కట్, బ్లూటూత్ డైరెక్ట్ బటన్స్ ఇచ్చారు. ఇందులో ఫెదర్ టచ్ వస్తుంది. ఇది స్క్రీన్ మాత్రం కాదు, జస్ట్ నార్మల్ బటన్స్ కాకుండా ఫింగర్తో టచ్ చేయొచ్చు. ఎఫ్ఎం, బ్లూటూత్, ఆక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ ఏసీ అనమాట. మాన్యువల్ ఏసీ ప్రొవైడ్ చేస్తారు. కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రియర్ వచ్చేసి మనకు రియర్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు సెకండ్ రో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కొంచెం స్పేషియస్గా ఉంటుంది వెహికల్ అయితే. మనకి ఇందులో రియర్ సీట్ కూడా మనకు సైడ్ ఆంబ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆంబ్రెస్ట్లో ఏంటంటే మనకి బాటిల్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు 2 సైడ్స్. మనకు ఓవరాల్గా బ్యాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో బూట్ స్పేస్ వచ్చేసి 209 లీటర్స్ వస్తుంది. మనకు ఇందులో థర్డ్ రో ఫోల్డ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా బెడ్ టైప్లో ఉంటుంది సెకండ్ రో, థర్డ్ రో. మనకు సెకండ్ రో ఫోల్డ్ చేస్తే 550 లీటర్స్ మనకు బూట్ స్పేస్ వస్తుంది. అదేవిధంగా సెకండ్ రో, థర్డ్ రో రెండు ఫోల్డ్ చేస్తే 803 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది అనమాట. మనకి ఈ వెహికల్ చాలా లుక్ పరంగా చాలా టాప్ సెల్లో ఉంటుంది. లుక్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వెహికల్. ఓవరాల్గా మనకు లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్ లాంచ్ అయినప్పటి నుంచి అసలు కంపెనీ నుంచి 0 డిస్కౌంట్ ప్రొవైడ్ అనమాట. అందుకే వెయిటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట.